ఆత్మరాజు మరియు 5 సేవకులు ఒకానొక అద్భుతమైన రాజ్యం ఉండేది. దాని పేరు శరీరాపురం. ఆ రాజ్యానికి ఆత్మరాజు అనే ఒక తెలివైన ప్రకాశవంతమైన రాజు ఉండేవాడు. ఆయన తన 5 నమ్మకమైన సేవకులతో కలిసి రాజ్యాన్ని పరిపాలించేవాడు. ఆ సేవకులు చూసేవి కళ్ళు, వినేవాడు చెవులు, వాసన చూసేది ముక్కు, స్పృశించేది చేయి మరియు రుచి చూసేది నోరు. వాళ్ళు ఎప్పుడూ రాజ్యమంతా తిరుగుతూ రాజుకు ప్రపంచం నుండి మైన వార్తలు తెస్తూ ఉండేవారు. ముక్కు ఎప్పుడూ సువాసనలు వెదజల్లే పూలతోటలలో విహరిస్తూ ఉండేది. చేయి ప్రపంచంలోని విభిన్న వస్తువులను సున్నితంగా తాకుతూ వాటి కథలను రాజుకు చేరవేసేది. నోరు ఎప్పుడూ కొత్త రుచులను ఆస్వాదిస్తూ ఉండేది. ఈ 5 సేవకులు రాజు మాట విన్నంతకాలం శరీరాపురం రాజ్యంలో అంతా శాంతిగా సంతోషంగా ఉండేది. ఒకరోజు ఆ సేవకులు రాజును అడగకుండా తమకు నచ్చిన పనులు చేయాలని నిర్ణయించుకున్నారు. నోరు కడుపు నొప్పి వస్తుందని తెలిసినా మిఠాయిలన్నీ తినాలనుకుంది. కళ్ళు విశ్రాంతి లేకుండా రోజంతా తలతల మెరిసేవాటినే చూడాలనుకున్నాయి. చెవులు పెద్ద పెద్ద శబ్దాలున్న సంగీతాన్నే వినాలనుకున్నాయి. ముక్కు మంచి వాసన ఉన్న పువ్వులను తప్ప మరేవీ వాసన చూడనంది. చేయి సురక్షితమో కాదో చూసుకోకుండా అన్నింటినీ తాకాలనుకుంది. దాంతో శరీరాపురం రాజ్యమంతా గందరగోళంగా మారింది. సేవకులు తమ తెలివైన రాజు మాట వినకపోవడంతో రాజ్యానికి అనారోగ్యం మొదలైంది. ఎక్కువ మిఠాయిలు తినడం వల్ల కడుపు నొప్పి, ఎక్కువ చూడటం వల్ల కళ్ళు అలసిపోవడం, పెద్ద శబ్దాల వల్ల చెవులు నొప్పిపెట్టడం మొదలయ్యాయి. చేయిముళ్ళు గుచ్చుకుని గాయపడింది. ఎప్పుడూ సంతోషంగా కనిపించే రాజ్యం యొక్క ముఖం ఇప్పుడు విచారంగా అలసిపోయినట్లు కనిపించింది. ఆ 5 సేవకులు అలసిపోయి విచారంగా ఉన్నారు. తమకు నచ్చినట్లు చేయడం వల్ల సంతోషం రాలేదని గ్రహించారు. రాజ్యంలో ఉండే శాంతి, క్రమశిక్షణను గుర్తుచేసుకున్నారు. వాళ్లు తమ రాజు దగ్గరకు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వాళ్లు కనుబొమ్మల మధ్య ఉన్న రాజు యొక్క ప్రత్యేక గదికి వెళ్లారు. ఓ ఆత్మరాజా అని వాళ్లు ఏడ్చారు. మేము అంతా పాడుచేశాము. దయచేసి మాకు మార్గం చూపండి. ప్రశాంతంగా ఉన్న రాజు వాళ్లను చూసి మెల్లగా నవ్వాడు. రాజు ఇలా అన్నాడు: మీరు నా ప్రియమైన సేవకులు. ప్రపంచాన్ని అనుభూతి చెందడం మీ పని. కాని ఏది సరైనదో ఏది తప్పో మార్గనిర్దేశం చేయడానికి నేను ఉన్నాను. మీరు నా మాట విన్నప్పుడు మన రాజ్యం మొత్తం సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటుంది. నేను రాజును, మీరు నా ప్రజలు అని గుర్తుంచుకోండి. అమ్మా, మీకు నుదుటిపై బొట్టు పెట్టినప్పుడల్లా అని రాజు ముగించాడు. అది ఒక చిన్న జ్ఞాపిక. ఇక్కడున్న నా ఇంటిని గుర్తుచేస్తుంది. అది మిమ్మల్ని లోపలికి చూసుకోమని, ప్రశాంతంగా ఉండమని, ఒక చిన్న అందమైన కాంతి బిందువులాంటి మీ రాజు ఆత్మమాట వినమని గుర్తుచేస్తుంది. ఆ రోజు నుండి ఆ 5 సేవకులు తమ తెలివైన ఆత్మరాజు మాట వింటూ సంతోషంగా కలిసి పనిచేశారు.